ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అర్చనా నవీన్ USA వ్లాగ్స్. ఈ వీడియోలో మా ఫిట్నెస్ జర్నీ స్టార్ట్ చేసినప్పటి నుంచి కొన్ని వీడియోస్ తీసి మీ అందరితో షేర్ చేసుకుందామని అనుకున్నాము. మా అపార్ట్మెంట్లో ఉన్న జిమ్ చిన్నగా ఉంటుంది కాబట్టి ఇంకా పక్కనే ఉన్న ఫిట్నెస్ సెంటర్లో మా అపార్ట్మెంట్ మేనేజ్మెంట్ వాళ్ళు కాంట్రాక్ట్ తీసుకున్నారు. సో మేము యాజ్ ఎ రెసిడెంట్ ఫిట్నెస్ సెంటర్ని యూజ్ చేసుకోవచ్చు. ఆ రోజు వర్షం పడుతుంది కాబట్టి ఇంకా కార్లో వెళ్ళాల్సి వచ్చింది. యాక్చువల్గా అయితే వాకబుల్ డిస్టెన్స్ పక్కనే ఉంటుంది. సో RWJ రాహువే ఫిట్నెస్ అండ్ వెల్నెస్ సెంటర్ అట్ కార్ట్రేట్ అని ఉంటుంది న్యూ జెర్సీలో. సో ఇది ఏంటంటే చాలా పెద్ద ఫిట్నెస్ అండ్ వెల్నెస్ సెంటర్. మన దగ్గర అపార్ట్మెంట్లో చాలా తక్కువ ఎక్విప్మెంట్స్ ఉంటాయి కదా. సో ఇక్కడ వాళ్ళు ఒక లీవ్స్లో మాట్లాడుకున్నారు ఇక్కడ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్ వాళ్ళతో. సో అందుకని మా అపార్ట్మెంట్స్ వాళ్ళకి అందరికీ ఫ్రీ ఇక్కడ. ఇట్స్ మెంబర్షిప్ కైండ్ ఆఫ్ థింగ్. చాలా హై లెవెల్ ఎక్విప్మెంట్స్ ఉంటాయి. మీరే చూస్తారు కదా. వెళ్ళిపోదామా లోపలికి? సమ్మర్ క్యాంప్, సమ్మర్ అడ్వెంచర్ అవైటింగ్ అంట. అక్కడ రిజిస్ట్రేషన్ అంతా అయిపోయాక ఒక యాప్ ఉంటుంది. సో యాప్ ఓపెన్ చేసి ఇక్కడ బార్ కోడ్ ఉంటుంది. ఇది ఓపెన్ చేసి ఇట్లా చూపించాలా. ఈ ఫిట్నెస్ సెంటర్లోనే అల్టిమేట్ గ్రిల్ అనేసి ఒక ఫుడ్ కోర్ట్ ఉంటుంది. దాంట్లో ప్రోటీన్ షేక్స్, కేక్స్, ఫ్రూట్స్, బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్, లంచ్ ఐటమ్స్, టాకోస్ ఇవన్నీ దొరుకుతాయి. హెల్తీ వర్షన్ కావాలంటే అట్లనే చేసిస్తారు. లేదు మనకి ఏదైనా పార్టీస్ కోసం బయటకు ఆర్డర్ చేసుకోవాలంటే కూడా మనకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసిస్తారనమాట. ఇంకా లోపలికి వెళ్తూ ఉంటే లెఫ్ట్ సైడ్ లో పర్సనల్ ట్రైనర్స్ అనేసి అందరిది డీటెయిల్స్ పెట్టారు అక్కడ. సో మనకి ఎవరైనా పర్సనల్ గా ట్రైనింగ్ కావాలనుకుంటే అప్రోచ్ అవ్వచ్చు, కానీ పే చేయాల్సి వస్తుంది. ఇంకొంచెం ముందుకెళ్తే విమెన్స్ లాకర్ రూమ్ అండ్ మెన్స్ లాకర్ రూమ్ కూడా ఉంటుంది. దాని పక్కనే వాటర్, స్నాక్స్, శానిటైజర్ ఇవన్నీ ఫెసిలిటీస్ ఉంటాయి. వర్కౌట్ అంటేనే లేజీనెస్ వస్తుంది కదా, కానీ ఇట్లాంటి ఫిట్నెస్ సెంటర్ ఉంటే ఎప్పుడెప్పుడు వెళ్ళాలని ఉంటుంది. సో లాకర్ రూమ్ ఎట్లుంటుంది అంటే లాకర్ రూమ్స్ అయితే చాలా స్పేషియస్ గా ఉన్నాయి. అండ్ మనం ఫిట్నెస్ సెంటర్ కి వెళ్ళినప్పుడు చాలా మినిమలిస్టిక్ ఐటమ్స్ తీసుకొని వెళ్ళాలి. కానీ ఎప్పుడైతే సోనా రూమ్స్ ఇట్లాంటివి యూజ్ చేస్తామో అప్పుడు కొన్ని క్లోత్స్, టవల్స్ తీసుకొని వెళ్తాం కదా. సో మన పర్సనల్ బిలాంగింగ్స్ అన్ని ఈ లాకర్ రూమ్స్ లో పెట్టుకోవడానికి ఈజీ అవుతుంది. అండ్ లాక్స్ కూడా మనం పర్సనల్ గా తెచ్చుకుంటే చాలా బెటర్. ఇక్కడ లాకర్ రూమ్సే కాదు, వాష్ రూమ్స్ అండ్ బాత్ చేసుకోవడానికి షవర్ రూమ్ కూడా ఉంది. దాని తర్వాత డ్రై చేసుకోవడానికి ఒక రూమ్ ఉంది అండ్ సోనా రూమ్స్ కూడా ఉన్నాయి. సో చాలా మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి ఇక్కడ అయితే. కింద డిఫరెంట్ స్టూడియో రూమ్స్ ఉంటాయి గ్రూప్ క్లాసెస్ కోసం. అండ్ చైల్డ్ కేర్ రూమ్, పిలాటెస్ అవన్నీ ఉంటాయి. మేమైతే ఫస్ట్ పైనకి వెళ్ళిపోతున్నాము ఎందుకంటే కొంచెం వర్క్అవుట్ చేసుకుందాం అనేసి. సో పైన అంతా జిమ్ ఉంటుంది. పైనకి వచ్చేసరికి ఇట్స్ అ కంప్లీట్ డిఫరెంట్ వరల్డ్. ఇదంతా జిమ్ కి సంబంధించింది. స్మాల్ గ్రూప్ ట్రైనింగ్స్ అని పర్సనల్ ట్రైనర్స్ చాలా మంది ఉంటారు. అండ్ బాక్సింగ్, వెయిట్ లిఫ్టింగ్ కి కూడా ట్రైనింగ్ అవుతూ ఉంటది. ఇక్కడ ఫిజికల్ థెరపీకి కూడా అపాయింట్మెంట్స్ తీసుకుంటూ వస్తూ ఉంటారు. మూవీ ట్యాబ్ ఓపెన్ చేసి ప్రొఫైల్ కొట్టాలి. ఓకే, కొడితే XID సెట్టింగ్స్ అని ఉంటుంది. XID నంబర్ వస్తుంది. లాగిన్ కొట్టాలి. లాగిన్ XID 14 to 4 digits అని ఉంది. క్లిక్ చేసి నీ నంబర్ కొట్టాలి. సో చూసారు కదా, థ్రెడ్మిల్ ని యూజ్ చేయడానికి ఫస్ట్ లాగిన్ అవ్వాలి, దాని తర్వాతే మనం యూజ్ చేయొచ్చు. సో వాళ్ళు ప్రొవైడ్ చేసిన యాప్ మన ఫోన్ లో ఇన్స్టాల్ చేసుకుంటే అన్ని డీటెయిల్స్ మనం చూసుకోవచ్చు. చాలా ఈజీ అయిపోతుంది. సో లాగిన్ డీటెయిల్స్ కూడా అట్లనే మనం యాప్ లో చూసినాము. నా హస్బెండ్ అయితే ఎప్పటి నుంచో వెళ్తుండే. నాకైతే ఫస్ట్ డే కాబట్టి చాలా ఎక్సైటెడ్ గా ఉండే నేను. అండ్ డిఫరెంట్ ఎక్విప్మెంట్స్ చూసిన వెంటనే చాలా మంచిగా అనిపించింది. మా డాడీ 1970లోనే మిస్టర్ హైదరాబాద్ ఛాంపియన్షిప్ గెలిచాడు అండ్ చాలా ఇయర్స్ వరకు జిమ్ కూడా రన్ చేసిండు. ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ ఆఫ్ హిమ్ ఫర్ దిస్. నార్మల్ వర్క్అవుట్స్ చేయడానికి మనకి బాడీ పెయిన్స్ వచ్చేస్తాయి అండ్ డైట్, ఎక్సర్సైజెస్ చేయడం అంత ఈజీ కాదు. బట్ హిస్ ప్యాషన్ మేడ్ అ వే టు అచీవ్ వాట్ హీ వాంటెడ్. సో చిన్నప్పటి నుంచి జిమ్, డంబుల్స్, ఎక్విప్మెంట్స్ అన్ని చూస్తూ పెరిగాను నేను. మా డాడీతో ఫుల్ గుర్తొచ్చిండే. ఇంకా వీడియో కాల్ లో కూడా మేము ఇదే డిస్కషన్ చేస్తూ ఉండే జిమ్ గురించి. ఆ జనరేషన్ కి ఈ జనరేషన్ కి చాలా డిఫరెన్స్ ఉంది. అండ్ ఇక్కడైతే కంట్రీ కూడా డిఫరెంటే. వీళ్ళైతే వరల్డ్ క్లాస్ అమ్యూనిటీస్ తో అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్స్ పెట్టారు విచ్ హెల్ప్స్ us a lot. కిందికి వచ్చిన తర్వాత చైల్డ్ కేర్ రూమ్ కూడా ఉండే. సో అది కూడా చూసేసి ఇంకా ఎక్స్ప్లోర్ అవుతూ ఉండే అనమాట ఏమేమి ఉన్నాయి అసలుకి అని. చాలా మంది మదర్స్ వాళ్ళ కిడ్స్ ని ఇక్కడ చైల్డ్ కేర్ లో వదిలేసి ఇంకా హ్యాపీగా వాళ్ళు వర్కౌట్ చేసుకొని దాని తర్వాత కిడ్స్ ని తీసుకొని వెళ్తున్నారు. సో ఇది ఒక మంచి ఆప్షన్. మేమైతే ఇక్కడ స్టూడియో 1 అనేసి ఒక రూమ్ ఉంది, దాంట్లో జుంబా క్లాస్ అవుతుందంటే వచ్చాము.
ఒకేషనల్ గా పూల్ దగ్గరకు వచ్చి చూస్తూ ఉండే అసలు ఎంత పెద్దగా ఎంత బాగుంది అనేసి. ఇదైతే ఆక్వాటిక్ సెంటర్. దీంట్లో ల్యాబ్ పూల్, స్పా, థెరపీ పూల్ అండ్ గ్రూప్ జుంబా క్లాసెస్ అవుతూ ఉంటాయి. సో వాటర్ లో జుంబా చేపిస్తారు. మా వర్కౌట్ ఎక్స్పీరియన్స్ అయితే క్రేజీగా ఉండే ఇవాళ. అండ్ అన్ఫార్చునేట్లీ జుంబా క్లాసెస్ కి కూడా అటెండ్ అయినాం. సో వీ రియలీ ఎంజాయ్డ్. మా చాలా బాగుండే, కాళ్ళని పట్టేసినాయి. చాలా రోజుల తర్వాత ఇద్దరం డాన్స్ ఆడినాము. అవును అమ్మా, ఇంకా చాలా రోజు ఉంది ఇక్కడ. వీఆర్ సో లక్కీ టు హ్యావ్ దిస్ రైట్ బిసైడ్ అవర్ హౌస్ ఫిట్నెస్ సెంటర్. సీరియస్ గా. అండ్ ఆ ట్రైనర్ ఎంత ఫాస్ట్ ఉందంటే ఎక్స్పర్ట్ ఉంది. సో వి కాంట్ ఈవెన్ మ్యాచ్ టు హర్. అండ్ వీఆర్ ట్రైయింగ్ టు మ్యాచ్ టు హర్ బట్ అవ్వలేదు. ఐ మీన్ రెగ్యులర్ గా పోతే ఏదో ఒక కొంచెమన్నా మ్యాచ్ అవుతామేమో. బట్ వీఆర్ వెరీ లక్కీ నిజంగా ఇట్లాంటి ఫిట్నెస్ సెంటర్ ఉన్నందుకు వీఆర్ రియలీ హ్యాపీ. ఇక్కడ నుంచి మేము ర్యాండమ్ గా తీసిన వీడియోస్ అన్ని కూడా పెట్టామన్నమాట. అండ్ ఇది అసెట్స్ క్లాస్. సో ఇది ఏంటంటే లోవర్ బాడీ ట్రైనింగ్ అండ్ స్ట్రెంగ్ అండ్ మజిల్ కి మోస్ట్లీ. సో మజిల్ స్ట్రాంగ్ అవ్వడానికి ఈ అసెట్స్ క్లాస్ అటెండ్ అవ్వాలి. అక్కడ ఉన్న ఎక్విప్మెంట్స్ అన్ని కూడా ప్రతి రూమ్ లో అవైలబుల్ గా ఉంటాయి. మనం తీసుకొని యూజ్ చేసుకున్న తర్వాత మళ్ళీ క్లీన్ చేసి అక్కడ పెట్టేసేయాలి. ఇది వేరే క్లాస్. సో రెబెల్ రైడ్ అనేసి సైక్లింగ్ అన్నమాట. చాలా క్రేజీగా ఉంటది. ఇక్కడ మా వల్ల కాక ఒక 10-15 మినిట్స్ ముందే బయటకు వచ్చేసాం అనమాట. అంత క్రేజీగా ఉంటది ఈ రెబెల్ రైడ్. సో దీంట్లో ఏంటంటే సైక్లింగ్ మనకి గేర్స్ ఉంటాయి. సో అది అడ్జస్ట్ చేసుకుంటూ, అంటే హై ఆమె చెప్తూ ఉంటది, మనం హై లో చేసుకుంటూ చేయాలి. నిల్చొని అండ్ కూర్చొని 2 రకాలుగా చేపిస్తుంది. సో ఇట్ వాస్ రియలీ క్రేజీ. సో ఇంకా మా ఫ్రెండ్స్ తో మాట్లాడుతూ వెళ్తున్నాము. సో పక్కకే మా అపార్ట్మెంట్ కాబట్టి చాలా హ్యాపీగా వెళ్ళిపోతాం అనమాట వాక్ చేసుకుంటూ. అండ్ ఈ ఫిట్నెస్ సెంటర్ వల్ల కొత్త ఫ్రెండ్స్ అయ్యారు అండ్ కొత్త కొత్త విషయాలు తెలుస్తూ ఉన్నాయి, విచ్ ఇస్ రియలీ గుడ్. నా హస్బెండ్ లేకపోతే నా ఫ్రెండ్స్ వాళ్ళు వచ్చినా రాకపోయినా నేను వెళ్ళిపోయేదాన్ని. అంత అడిక్ట్ అయిపోయాను అనమాట ఈ ఫిట్నెస్ సెంటర్ కి. ఇదైతే జుంబా సెంటో క్లాస్. సో జుంబాలో కూడా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి కాబట్టి దిస్ ఇస్ వన్ ఆఫ్ ద టైప్. సో దిస్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ స్ట్రెంగ్త్ అండ్ రెసిస్టెన్స్ ట్రైనింగ్, ఇన్నోవేటివ్ డాన్స్ మూవ్స్ యూజింగ్ అ చైర్ అనమాట. సో చైర్ యూజ్ చేసి జుంబా విత్ ఫిట్నెస్ ఉంటది. ఆకలి చాలా ఎక్కువ అయినప్పుడు ఐహాప్ లో బ్రేక్ఫాస్ట్ చేసే వాళ్ళం. స్క్రాంబుల్డ్ ఎగ్స్ అండ్ పాన్ కేక్స్. పాన్ కేక్స్ లో డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. బ్లూబెర్రీ, స్ట్రాబెరీస్ తో ఇస్తాడు. సూపర్ యమ్మీగా ఉంటాయి అసలు. సో మార్నింగ్ జిమ్ కి స్టార్ట్ అయిపోతున్నాను విత్ ద వాటర్ బాటిల్. సో మా ఫ్రెండ్స్ వస్తారు, వాళ్ళ కోసం ఇంకా వెయిట్ చేయాలి. నా హస్బెండ్ కూడా జాయిన్ అవుతాను అన్నాడు, వీకెండ్ కాబట్టి. ఇంకా నా ఫ్రెండ్స్ చూడండి అసలు దాక్కుంటూ వస్తున్నారు నన్ను నేర్పించడానికి. సో ఇక్కడైతే మేము ఫైనల్ గా వచ్చేసినాము స్టూడియోకి. కానీ ముందు క్లాస్ ఇంకా అవుతుంది అనమాట. సో అదేంటంటే బాడీ కాంపాక్ట్, చాలా బాగుంటది. బాక్సింగ్ ఉంటది కంప్లీట్ గా. లాస్ట్ లో రిలాక్సింగ్ ఉంటది కదా, సో వాళ్ళు స్ట్రెచెస్ చేస్తున్నారు. నెక్స్ట్ మేము అటెండ్ అయ్యే క్లాస్ వచ్చేసి జుంబా ఉండే. సో రెగ్యులర్ గా జుంబా అయితే చాలా అటెండ్ అవుతూ ఉంటాము. అండ్ ఇది కార్డియోకి, వెయిట్ లాస్ కి చాలా మంచిది. అండ్ మజిల్ కూడా టోన్ అవుతుంది. ఇట్ ఆల్సో enhances coordination, flexibility and reduces stress. మేము కొంతసేపు జుంబా చేసిన తర్వాత ఇంకా జిమ్కి వెళ్ళిపోయాము. సో జిమ్లో కూడా కొంచెం కార్డియో వర్కౌట్స్ అవన్నీ చేసామన్నమాట. ఎవ్రీ వీకెండ్ మేము ఫ్రెండ్స్తో వెళ్తూ ఉంటాం. అండ్ అపార్ట్మెంట్లో కూడా కొంతమంది వేరే వాళ్ళు ఉన్నారు ఫ్రెండ్స్, వాళ్ళు కూడా వస్తూ ఉంటారు మాతో. జస్ట్ దాట్ వాళ్ళందరితో వీడియోస్ తీయలేదు. అండ్ కొన్ని జుంబా క్లాసెస్లో హిందీ సాంగ్స్ ప్లే చేస్తారు, చాలా మంచిగా అనిపిస్తుంది మన ఇండియన్ సాంగ్ రాగానే. సో పంజాబీ సాంగ్స్ ఎక్కువ చూస్ చేస్తారు, చాలా మంచి బీట్ ఉంటుంది అనేసి. చిన్నపిల్లలకి సమ్మర్ క్యాంప్స్ ఏమైనా ఉంటే ఇట్లా అడ్వర్టైజ్ చేస్తూ ఉంటారనమాట లాబీలో అంతా అరేంజ్ చేసి. ఇది లెస్ మైల్స్ బాడీ కాంబాట్ క్లాస్. ఇదైతే కంప్లీట్గా కార్డియో ఫిట్నెస్ కోసము అండ్ టోటల్ బాడీ కండిషనింగ్కి. నెక్స్ట్ క్లాస్ వచ్చేసి స్టిక్స్, అంటే STIX, స్ట్రెంథెనింగ్ టార్గెటెడ్ ఇంటిగ్రేటెడ్ ఎక్సర్సైజెస్. సో ఇది బ్యాంబూ స్టిక్స్ తోటి చేపిస్తాడు. సో దానికన్నా ముందు నార్మల్ ఎక్సర్సైజెస్ చాలా మంచిగా చేపిస్తాడు అనమాట. 3, 2, 8, crunch, go, up, crunch, 1, 2, 3, 4, 5, 6. You go like this. You have knee pain? No. No, okay. See? That's it. 10, 20 counts. After 20, if I say right, you turn to the left, opposite. Boogie, boogie, go! 1, 2, 3, 4, 5, 6, 7. Last 4 exercise. This one, you have to keep engaging this muscle. Suck it in. Hand go like this, non-stop. After that, 2 together, core engaged.
up and crunch, up crunch. Together, it will burn. Okay? Core engage. Fast, go. 1, 2, 3, 4, 5, 6. Fast, go. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 5, 4, 3, 2, and 1. సో ఇట్లా చాలా క్లాసెస్ ఉంటాయి, యోగా, మెడిటేషన్, ఎన్నో టైప్స్ ఉంటాయి దాంట్లో కూడా. అంటే జనరల్ యోగా, హఠ యోగా, అట్లా ఏవైతే గ్రూప్ క్లాసెస్ అవుతాయో మేము అటెండ్ అవ్వడానికి వెళ్తాము, జుంబా అట్లాంటివి. సో అన్ని క్లాసెస్ అయితే మేము ఈ వీడియోలో చూపించలేదు, ఎందుకంటే ఆల్మోస్ట్ 45 క్లాసెస్ వరకు ఉంటాయి. సో మేము ఏ క్లాసెస్ అటెండ్ అయినా గానీ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాము. సో ప్లీజ్ డూ ఫాలో అస్ ఆన్ ఇన్స్టాగ్రామ్ పేజ్. సో హెల్త్ ఇస్ వెల్త్ అంటారు. హెల్త్ మంచిగా లేకపోతే అసలు ఏం చేయలేము. ఒక రోజులో 1 hour అన్నా మన కోసం మనం కేటాయించడం చాలా ఇంపార్టెంట్. సో యోగా, వాకింగ్, మెడిటేషన్, ఎక్సర్సైజెస్, మనకి ఇష్టమైంది ఏదైనా గానీ చేసుకుంటే చాలా మంచిగా ఉంటుంది. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ కమెంట్. కొత్త వాళ్ళైతే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఆల్సో డూ click on the bell icon for more updates and notifications. Thanks for watching this video. See you all in the next video. Until then, keep smiling, stay healthy. Bye bye.